ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 50వ వచనం వరకు ధ్యానించుకుందాం. 36వ వచనం అండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. ఇక్కడ మీరు గమనిస్తే ఎవరు యేసయ్యని భోజనానికి పిలిచారంటే ఫారిసీస్ అంటే పరిసయ్యులండి. ఈ పరిసయ్యులలో ధర్మశాస్త్రాలు బాగా పాటిస్తారండి. వాళ్ళు రైటే, రిమైనింగ్ అందరూ రాంగ్ అనే స్వభావంలోనే ఉంటారు. జడ్జ్మెంట్ ఎక్కువ చేస్తారండి. ఇలాగా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఫారిసీస్, సద్దుకేలు అలా కొన్ని గుంపులు ఉండడం జరిగిందండి. మరి ఈ పరిసయ్యులు ఏమనుకుంటారంటే వాళ్ళు మాత్రమే పరిశుద్ధంగా ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు ఉండరు అని అనుకుంటారండి. యేసయ్య పరిసయ్యులను వేషధారులు అని చెప్పడం జరిగిందండి. పరిసయ్యులు యేసయ్యని హేట్ చేస్తారు కానీ లవ్ చేయరండి. ఎందుకంటే యేసయ్య అంటే ఎప్పుడు యేసయ్య ఏం చేసినా యేసయ్యలో మిస్టేక్స్ ఎతకడమే వీళ్ళ పనండి. యేసయ్య ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని మిరాకిల్స్ చేసినా ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రంలో చూసుకుని పాయింట్అవుట్ చేయాలని టార్గెట్ చేసేవారండి. యేసయ్య అంటే ఇష్టం లేని వారు యేసయ్యని భోజనానికి పిలవడం జరిగిందండి. మరి యేసయ్య వెళ్ళకుండా లేరండి, పిలిచారని చెప్పి వెళ్ళడం జరిగింది. చూడండి, శత్రువులు మనల్ని భోజనానికి పిలిస్తే మనం వెళ్తాం, కానీ మనకి ఎక్కడో ఒక భయం ఉంటుంది కదా, వాళ్ళు మనల్ని పిలిచారేంటి అని. ఒక్కొక్కసారి చాలామంది వెళ్ళకుండా కూడా భోజనానికి ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఆ యొక్క ఫైట్ జరగడం లేదా వాళ్ళన్న మాటలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వెళ్ళరు కదండి. కానీ ఇక్కడ యేసయ్యని ఎంత ద్వేషించినా, యేసయ్యని ఎన్ని మాటలు అన్నా, యేసయ్య ఏం మాట్లాడినా పాయింట్అవుట్ చేయడానికి రెడీగా ఉన్న యేసయ్య వాళ్ళ మీద ఇష్టంతోనే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం జరుగుతుందండి. చూడండి, పూర్వకాలంలో భోజనం చేసినప్పుడు అందరూ నేల మీద కూర్చుని ప్లేట్ పట్టుకుని భోజనం చేసేవారు. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి డైనింగ్ టేబుల్స్ మీద భోజనం చేస్తున్నాం కదండి. యేసయ్య భోజనానికి కూర్చున్నారు. తన హ్యాండ్ టేబుల్ మీద మోప్ చేసుకుని తన లెగ్ బ్యాక్ స్ట్రెచ్ చేసుకుని చాలా కూల్గా కూర్చున్నారండి. చూడండి, భోజనానికి వెళ్ళినప్పుడు మనం శత్రువులు పిలిచినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు మనం కూల్గా కూర్చోలేము కదండి. కానీ ఇక్కడ యేసయ్యని హేట్ చేసిన ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు చాలా కూల్గా తన హ్యాండ్ని మరి టేబుల్ మీద మోప్ చేసుకుని తన లెగ్స్ని స్ట్రెచ్ చేసుకుని చాలా కూల్గా యేసయ్య కూర్చోవడం జరిగింది. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరుని తీసుకుని వచ్చి, ఇప్పుడు ఒక ఆవిడ తెలుసుకున్నారు యేసయ్య మరి ఫారిసీస్ వాళ్ళ ఇంటిలో, పరిసయ్యుల ఇంటిలో ఉన్నారని ఆమెకి తెలిసిందండి. ఆమె ఏం చేసిందంటే వెంటనే ఒక బుడ్డెలో ఉన్న అత్తర్ని తీసుకురావడం జరిగింది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ పర్ఫ్యూమ్ అండి, ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్ఫ్యూమ్ కొనుక్కోవాలి అంటే చాలా కాస్ట్ పెట్టుకుని ఆ పర్ఫ్యూమ్ని కొనుక్కుంటారు కదండి. అప్పట్లో 1 year శాలరీ అంతా కలిపితే ఆ అత్తర్ని కొనగలమండి. అంత అమౌంట్ మరి తన యేసయ్య కోసం తేవడం జరిగిందండి. ఇండియాలో హిమాలయ దగ్గర నుంచి వచ్చిందండి ఆ పర్ఫ్యూమ్. షీ పుట్ ఆల్ హర్ మనీ టు బ్రింగ్ దట్ పర్ఫ్యూమ్ టు జీసస్ క్రైస్ట్. వెనుక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటిని పూసెను. పాపం చేసిన ఈ వ్యక్తి, ఈమె మరి యేసయ్య కోసం మరి అత్తర్ని తీసుకురావడం జరిగింది. యేసయ్య ఆ పట్టణంలో ఉన్నారని తెలుసుకుని ఆ పర్ఫ్యూమ్ని తీసుకుని వెళ్ళి ఆయన ఫీట్ దగ్గర టీయర్స్ తన కన్నీటితో మరి ఆయన పాదాలు, యేసయ్య పాదాలు మొత్తం తడపడం జరిగిందండి. ఆమెలో ఉన్న బాధ, వేదన, దుఃఖం అంతా కన్నీటి రూపంలో మరి యేసయ్య పాదాలని కడగడం జరిగిందండి. యేసయ్య పాదాలు అంతా మరి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క ఉమెన్ ఆమె కన్నీటితో యేసయ్య పాదాలంతా తడిచిపోవడం జరిగిందండి. ఆ తర్వాత తన యొక్క హెయిర్తో యేసయ్య యొక్క పాదాలను తుడవడం జరిగిందండి. ఆ తర్వాత యేసయ్య పాదాల్ని ముద్దు పెట్టుకోవడం జరిగిందండి. తన తెచ్చిన పర్ఫ్యూమ్ని యేసయ్య పాదాల మీద పోసిందండి. దట్ ఈస్ ద
హర్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తన పూర్ణ హృదయంతో యేసయ్యకి క్షమాపణ అడుగుతుందండి. తన కన్నీరు అంతా యేసయ్య పాదాల చెంత విడిచిపెట్టి తన యొక్క హెయిర్తో యేసయ్య పాదాలని కడగడం జరిగిందండి. మీ జీవితంలో ఎన్నో తప్పులు చేసుంటారు కదా, మరి యేసయ్య ప్రెజెన్స్ దగ్గరికి వచ్చి మీ కన్నీటినంతా యేసయ్య ప్రెజెన్స్లో మీ పాపాలన్నిటిని ఒప్పుకున్నారండి. ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదండి. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు యేసయ్య సన్నిధానంలో కన్నీటితో యేసయ్య పాదాల చెంత విడిచిపెట్టండి. యేసయ్య మిమ్మల్ని క్షమించడం జరుగుతుంది. మరి ఈమె ఇలా చేస్తున్నప్పుడు యేసయ్య తనని రిజెక్ట్ చేయలేదండి. తన ఎంత బాధతో వచ్చిందో అర్థం చేసుకోవడం జరిగిందండి. యేసయ్య తన యొక్క పెయిన్ని అర్థం చేసుకున్నారండి. మీరు కూడా పెయిన్తో యేసయ్య ప్రెజెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య మిమ్మల్ని తోసివేయరండి. మీ బాధని యేసయ్య అర్థం చేసుకుని మీ యొక్క బాధకి పరిష్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఆమె ఇలా చేస్తున్నప్పుడు యేసయ్య తన కాళ్ళని వెనక్కి తీసుకోలేదండి. అంటే తనని రిజెక్ట్ చేయలేదు. తన పెయిన్ని యేసయ్య అర్థం చేసుకున్నారు. People might reject you, anyone can reject you, but Jesus Christ is going to forgive your sins and He is the one who forgive your sins in the name of Jesus Christ. మీ తప్పులను యేసయ్య సన్నిధానంలో ఒప్పుకోండి. యేసయ్య మిమ్మల్ని తృణీకరించరు, మిమ్మల్ని తోసివేయరు. మీ తప్పుల్ని మీరు యేసయ్య సన్నిధానంలో ఒప్పుకుంటే యేసయ్య మిమ్మల్ని క్షమించడం జరుగుతుందండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తైన ఎడల తాను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరితే ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. పరిసయ్యులు అనుకుంటున్నారు ఈమె పాపాత్మురాలైనా మరి ప్రవక్త అయిన యేసయ్య ఏ విధంగా అవకాశం ఇచ్చి ఉన్నారు అని తనలో తాను అనుకుంటున్నారండి. పరిసయ్యులు ఏ రాంగ్ వచ్చినా ప్రతిదీ రూల్ పరంగానే ఆలోచించి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటారండి. పరిసయ్యులు అనుకుంటున్నారు మరి ప్రవక్త అయితే ఎందుకు ఆ ఉమెన్ని రిజెక్ట్ చేయలేదు అని అనుకుంటున్నారండి. పరిసయ్యులు తనలో తాను అనుకుంటున్నారు కానీ బయటికి చెప్పట్లేదండి. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలసినని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పమనేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ ఫేస్ పీపుల్ పరిసయ్యులండి. ఎందుకంటే మనసులో ఒక మాట అనుకుంటున్నాడు కానీ బయటికి బోధకుడా చెప్పండి అని అనడం జరిగింది. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలండి. యేసయ్య ప్రెజెన్స్లో ఉన్నప్పుడు హార్ట్లో ఉన్నదంతా యేసయ్యకి తెలియపరచడం, మళ్ళీ రూకరీతిగా జీవించడం ఇలా ఉండకూడదండి. ఇక్కడ పరిసయ్యులు కూడా తన లోపల ఒకటి అనుకుంటున్నారు కానీ బయటికి ఏమంటున్నాడు, బోధకుడా చెప్పండి అని అనడం జరిగింది కదా. మనం యేసయ్య బిడ్డలమండి. ఎప్పుడూ ఇన్ అండ్ అవుట్ ఒకలాగే ఉండాలి, నటించకూడదు. తప్పు చేస్తే యేసయ్య దగ్గర చెప్పాలి, క్షమాపణ కోరుకోవాలి. అంతేకాని యేసయ్య ప్రెజెన్స్లో ఒకలాగా, లోకరీతిలో ఉన్నప్పుడు ఒకలాగా అలా ఎప్పటికీ మనం ఉండకూడదండి. లూకా సువార్త 7వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరిని 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 50 దీనారములను అచ్చియుండిరి. దీనారములు అంటే 1 డే లేబర్ వేజ్ అండి. ఇప్పుడు అప్పు చేశారండి, వాళ్ళ దగ్గర అప్పు తీర్చడానికి మనీ లేదు. దే డోంట్ హ్యావ్ మనీ టు పే బ్యాక్. అప్పుడు మనీ లెండర్, అప్పు ఇచ్చేవారు యేసయ్య లాంటి మంచి మనసు కలిగిన వాళ్ళైతే వాళ్ళు మనీని వెంటనే వెనక్కి అడగరు. వాళ్ళు మనీని క్యాన్సిల్ చేసుకున్నారే అనుకోండి, వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయకుండా మనీ ఇవ్వక్కర్లేదు అంటే అప్పుడు ఆ అప్పు కొట్టివేస్తే మరి అప్పు తీసుకున్న వ్యక్తి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. చూడండి, 500 దీనారములు అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు కొట్టివేస్తే మరి ఆ వ్యక్తి మీద అప్పు తీసుకున్న వ్యక్తి ఎంతో ప్రేమ పెంచుకుంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అప్పు ఇచ్చారండి ఒకరికి. ఇచ్చినప్పుడు అప్పు కట్టుకునే స్తోమత లేదు కానీ డబ్బులు అవసరమని తీసుకోవడం జరిగింది. ఏదో సిచ్యువేషన్ వచ్చింది, కొంతకాలం అప్పు క్లియర్ చేశారు. కొంచెం టైం అయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి, ఇంకా మీరు క్లియర్ చేసిన అమౌంట్ చాలు, మిగతా అప్పు నేను కొట్టివేసేస్తున్నాను, నాకు ఇవ్వక్కర్లేదు అని అంటే అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తి మీద ఎంతో ప్రేమ చూపిస్తారు కదండి. అలాగా యేసయ్య మీ జీవితంలో ఎన్ని మిస్టేక్స్ చేసినా అవన్నీ ఎందుకు కొట్టివేస్తున్నారో తెలుసా? యేసయ్యకి మీరంటే అంత ఇష్టం కాబట్టి. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన చేసిన పాపం అంతా యేసయ్య పాదాల చింత తన కన్నీటి రూపంలో ఒప్పుకోవడం జరిగింది కాబట్టి యేసయ్య అంత పెద్ద తప్పుని క్షమించి ఆ తప్పు అంతటిని కొట్టివేయడం జరిగిందండి.
It is not how much sinful nature you have, it is how much you love the Lord Jesus Christ. This is very important. She is very sinful person. On the other side, she has a heart to accept what she did in her life. తన తప్పును తెలుసుకుని ఏసే పాదాల చెంత ఒప్పుకుంది కదండి. సో అది ఏసైని కదిలించడం జరిగింది, ఏసే హృదయాన్ని కదిలించడం జరిగింది, తన పాపాలన్నిటినీ ఏసయ్య క్షమించడం జరిగిందండి. మీరు ఒకటి అర్థం చేసుకుంటే జీసస్ కాన్స్టెంట్గానే ఉన్నారండి. ఆయన అన్కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన ఫారిసీస్ వాళ్ళ పరిసయ్యుల వాళ్ళ ఇంట్లో ఉన్నా తను ఎలా ఉండేవారో అలానే ఉన్నారు, అలానే బిహేవ్ చేశారు. కానీ మరి పరిసయ్యుల ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మరి ఆమెకి మేలు చేయడం మానలేదండి. ఇక్కడ యేసయ్య ఎప్పుడు ఎలా ఉండేవారో అలానే ఉన్నారండి. మన జీవితంలో కూడా మరి అన్యుల ముందున్నా యేసే బిడ్డల ముందున్నా మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలండి. మనం ఎప్పటికీ మారకూడదు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీ చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. వావ్, వాట్ ఎన్ అమేజింగ్ వర్సెస్ కదండి. చూడండి, మరి యేసయ్య అంతసేపు అయింది పరిసయ్యుల ఇంటికి వెళ్ళి, కానీ పరిసయ్యులు ఏమైనా చేశారా? చేయలేదు. కానీ ఈ స్త్రీ తన కన్నీటితో యేసే పాదాలను తడిపింది. అదే కాకుండా తన హెయిర్తో యేసే పాదాలను తుడిచి ఆ అత్తరుని యేసే పాదాలకి పూయడం జరిగిందండి. ఈ స్త్రీ విస్తారముగా యేసయ్యని ప్రేమించిందండి. అందుకే ఆమె యొక్క విస్తార పాపములను యేసయ్య క్షమించడం జరిగిందండి. ఈమె యేసయ్యని ఎక్కువ ప్రేమించింది కాబట్టి తన పాపాలన్నిటినీ యేసయ్య క్షమించడం జరిగిందండి. ఈ పాపములను క్షమింపబడి ఉన్నవి అని యేసయ్య ఆమెతో చెప్పారండి. హార్ట్ఫుల్గా తన తప్పులని, తన పాపాలని టీయర్స్ ద్వారా యేసయ్య దగ్గర విడిచిపెట్టిందండి. యేసయ్య అందుకే ఫర్గివ్ చేశారండి. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకుంటున్నారండి. వాళ్ళలో వాళ్ళ అనుకుంటున్నారండి. అప్పుడు యేసయ్య వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో అంతా యేసయ్యకి తెలుసండి. యేసయ్య ఒక మాట అన్నారు ఆమెతో. యేసయ్య ఎలా అంటున్నారండి, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము అని ఆ స్త్రీతో యేసయ్య చెప్పారండి. అప్పుడు యేసయ్య అన్న మాటకి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. ఏంటంటే, మీ బర్డెన్స్ ఏమైనా ఉన్నాయనుకో, అవి బర్డెన్స్ తేలికవ్వాలంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి యేసయ్యకి క్షమాపణ చెప్పండి. యేసయ్య పాదాల చెంతకి మీరు కూడా ఈమెలాగే రండి. మీ పాపాలన్నీ యేసయ్య దగ్గర విడిచిపెట్టండి. మీ యొక్క హృదయము బరువు తగ్గుతుందండి. మీ భారం ఎంతైతే మోస్తున్నారో ఆ కన్నీరంతా యేసయ్య పాదాల చెంత విడిచిపెట్టారనుకో, మీ యొక్క పాపం అంతా యేసయ్య క్షమించడం జరుగుతుంది. అప్పటి నుంచి మీకు మనశ్శాంతి అయిన జీవితాన్ని యేసయ్య ప్రసాదిస్తారండి. కమ్ నియర్ టు ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ యూ విల్ గెట్ పీస్ ఇన్ యువర్ లైఫ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. Amen.